శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే నవంబర్ నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉంటే అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపార పరంగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగుల సహాయ సహకారాల వల్ల ఉన్నత పదవులు చేపట్టే సూచనలు కూడా నవంబర్ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల పరంగా పెట్టుబడులు పెడితే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవచ్చు. విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే విద్యారంగంలో అమోఘమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి కోరిక విద్యార్థులకు ఫలిస్తుంది. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. వృధా ఖర్చులు తగ్గింపజేసుకుంటారు. ఎప్పుడూ చేతిలో ధనం ఆడటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉంటారు. మొండి బాకీలు వసూలయ్యేటటువంటి అవకాశాలు కూడా నవంబర్ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో మొండి బాకీలు వసూలు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. బంధుమిత్రులతో కలిసి వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. పిల్లలు చెప్పిన మాట వింటారు. మొండితనం పిల్లలకు తగ్గిపోతుంది. పిల్లల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా నవంబర్ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాహన లాభం కనిపిస్తుంది. వృషభ రాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొనాలని ప్రయత్నం చేసినట్లయితే నవంబర్ నెలలో కొనే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. శత్రువుల మీద ఆధిక్యత పొందుతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. సాంఘికంగా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. వాళ్ళ పరిచయాలు, వాళ్ళ స్నేహాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అధికారులను, రాజకీయ నాయకులను కలుసుకొని మీ పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. సోదరుల మూలంగా ధనలాభము, వాహన లాభము, గృహలాభము కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా సోమవార నియమాలు పాటిస్తే నెల మొత్తం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే సోమవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం స్వీకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 5, 10, 14, 15, 22, 23, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 7, 8, 12, 17, 18, 19, 26, 27. ఈ తేదీల్లో మాత్రం ముఖ్యమైన పనులేవి చేయకండి. అలాగే నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే దానితో పాటుగా వీలైనప్పుడల్లా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈ నెల మొత్తం ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు జపించుకోవటం ద్వారా నవంబర్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి నవంబర్ నెలలో ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలాన్ని బట్టి జపించుకోవాల్సిన మంత్రాన్ని, చేయాల్సిన పరిహారాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి పరిపూర్ణమైనటువంటి సమాచారము, దానికి తగ్గట్లుగా పరిహారాలు, దానికి తగ్గట్లుగా దేవాలయ దర్శనాలు, దానాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.